ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలు, ప్రభు పేరిట మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ఇది నాన్న దైవవాక్య భాగంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభు యొక్క శక్తి, ఆయన యొక్క బలం ఏంటో, ఆయన యొక్క శక్తి ఏంటో ఈరోజు వచ్చి ఆయన బలాన్ని గురించి, ఆయన యొక్క శక్తిని గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖనాలలోంచి పిల్లల ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, 18, 19 వచనాలు చదువుకుందాం. ఒకసారి గమనించండి. మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని గూర్చి, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకున్నటి యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వన కూర్చున్న పెట్టుకుని ఉన్నాడు. మరియు ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించిన ఆ సంఘం ఆయన శరీరం. సమస్తం పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వెనుకలో దీవించును గాక. ప్రియమైన వారలారా, ఇదనను మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క మహాశక్తి. ప్రభు యొక్క మహాశక్తి అని, ఆయన యొక్క బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో ఈ రోజున కొన్ని విషయాలు ధ్యానించుకున్న ప్రియులారా, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవలెనని. ప్రియులారా, తన యొక్క శక్తిని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయన బలం ఏంటో ఈ లోకంలో మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన శక్తి యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, గమనించండి. తుదకు మహాశక్తిని బట్టి అంటాడు అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ 6:10లో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై ఉండుడి అంటున్నాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. పిల్లల, ఆయన ప్రభువారు ఎంత శక్తిమంతుడో, ఆయన యొక్క శక్తి యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో మనం తెలుసుకోవాలని కోరుతున్నాడు. కొన్ని విషయాల్లో మనం ఆయన యొక్క ప్రభావం, ఆయన బలం, ఆయన శక్తి ఏంటో ఈ రోజున మనం ధ్యానించుదాం. పిల్లలు గమనించండి. ఆయన ఎలాంటి శక్తి కలిగినటువంటి వాడంటే, అన్ని విషయాలు ఈ లోకములో మనల్ని స్థిరపరచగలిగిన శక్తిమంతుడు అని బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తుంది. పిల్లలు, పేతురు రాసిన పత్రికలో, పేతురు పత్రిక 1
రెండవ పేతురు మొదటి అధ్యాయం 16వ వచనం. క్షమించాలి, పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం. లోకములో ఉన్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలను నెరవేర్చున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచను. అవును పిల్లల, ఈ లోకములో అనేక శ్రమలు మనను చుట్టుముట్టిన కొంచెం కాలము శ్రమ పడిన తరువాత ఆయన అంటున్నాడు, తానే మిమ్మల్ని సంపూర్ణులుగా స్థిరపరిచి బలపరచును. అవును, ఈ లోకములో మనం స్థిరపడలేనటువంటి పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు పిల్లరా మనను గమనించండి. శ్రమలు మనలను తాకినప్పుడు ఆ శ్రమలలో మనం కృంగిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. పిల్లరా, ఈ విధముగానైనా మనం స్థిరపడలేనప్పుడు, బలపడను ఈ లోకంలో. ఆయన అంటాడు, ఈ లోకంలో ఉన్నప్పుడే నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని మాట్లాడాడు. పిల్లలు, ప్రియమైన వారులారా, కాబట్టి మనం స్థిరపడలేనప్పుడు, మనకు స్థిరత దొరకనప్పుడు కృంగిపోతాం. శ్రమలలో మనం పిల్లరా కృంగిపోతాం అన్నట్టు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదని మాట్లాడుతున్నాడు భక్తుడు. శ్రమ మనకు మేలని మాట్లాడుతున్నాడు. ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే చేతగాను వాడు అవుతావు అని మాట్లాడుతున్నాడు. నీ ప్రభువు సమర్థుడు నిన్ను స్థిరపరచడానికి, నిలబెట్టడానికి, బలపరచడానికి, ఆశీర్వదించడానికి. కాబట్టి శ్రమలు కలుగుకు మనకు నేను మార్గము తప్పి తిరిగాను, శ్రమలు కలిగిన తోడునే నేను నీ ధర్మశాస్త్రం ఆజ్ఞను అనుసరిస్తున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. 119 కీర్తన 71వ వచనంలో శ్రమలు మనకు మేలు అంటున్నాడు. శ్రమల ద్వారానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మాట్లాడుతున్నాడు భక్తులైన లూకా గారు అపోస్తలుల కార్యముల గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, శ్రమలు మనకు స్థిరపడనివ్వని శ్రమలు, బలపడనివ్వని శ్రమలు, మనను కృంగికొడుతున్న. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం, పేతురు గారి ద్వారా మనల్ని బలపరుస్తున్నటువంటి వాగ్దానం, కొంచెము కాలం మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మలను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. వాక్యములో స్థిరపరుస్తాడు, ఆత్మలో స్థిరపరుస్తాడు, లోకంలో కూడా మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. అన్ని విషయాలు స్థిరత లేని స్థితిలో మనకు ఉన్నటువంటి మనలను ఆయన స్థిరపరచుటకు, బలపరచుటకు సమర్థుడు. కాబట్టి కృంగిపోవద్దని మాట్లాడుతున్నాడు. 2 విషయములు. కాబట్టి మనలను దేవుడు స్థిరపరచుటకు సమర్థుడు అని అర్థం. పిల్లరా, గమనించినట్లయితే రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20
27వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించుచున్న నా సువార్త ప్రకారము గాక యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక, ఆమేన్ అంటున్నాడు. ప్రియులారా, గమనించండి ప్రియులారా, నా క్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారము గాక, నా సువార్త ప్రకారము గాక యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక అంటున్నాడు. పిల్లలు, కాబట్టి ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం లేఖనం ద్వారా తెలుపబడి ఉన్నదని, ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము కాకుండా, అవును పిల్లలు, ఆ మర్మం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, నిన్ను స్థిరపరచుటకు శక్తిమంతుడు అని మాట్లాడుతున్నాను. ఒక దినాన ప్రజలు నివాస పొలము లేక తిరుగులాడుతున్నప్పుడు అంటే వారిని ఒక నివాస పొలమునకు చేర్చిన వాడు మన ప్రభువైన యేసు. ఐగుప్తులో శ్రమల కొలిమిలో ఉన్న తన పిల్లలను ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశం ఇచ్చి వారిని స్థిరపరిచినటువంటి దేవుడు. పిల్లరా, వారి యొక్క అవిధేయతను బట్టి మరలా దేశము లేకుండా చేసినటువంటి దేవుడు మరలా ఈ దినాన దావీదుకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, దావీదును ప్రేమించిన విధానం బట్టి మరలా 70 సంవత్సరాల చెర తర్వాత మరలా వారిని తీసుకుని వచ్చి మరలా రాజ్యం ఇచ్చి, మా రాజ్యం ఇచ్చి స్థిరపరిచినటువంటి దేవుడు. 2000 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళకి రాజ్యం లేని పరిస్థితి పిల్లల. కాబట్టి మరలా చెదిరిపోయినటువంటి పరిస్థితి, వారిని తీసుకొచ్చి యెరూషలేము మరి పట్టణములు కట్టి, ప్రియ దేవుని పిల్లరా, ఇశ్రాయేలు దేశాన్ని మరలా స్థిరపరిచినటువంటి దేవుడు, వారికి ఒక స్థిర నివాసం ఏర్పాటు చేశాడు. అలానే ప్రభునందు పిల్లరా, మనకు కూడా ఆయన స్థిర నివాసము, భూలోకములు స్థిరమైనది కాదు కానీ ఇది అశాశ్వతమైనది లోకము. స్థిరత్వము లేనటువంటి లోకము. కాబట్టి స్థిరమైన పట్టణం మన కొరకు అయిన పరలోక పట్టణాన్ని నిర్మించినట్లుగా హెబ్రీ రాసిన పత్రికలో భక్తుడు హెబ్రీ రాసిన పత్రికలో భక్తుడు పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ పునాదులు గల పట్టణం అంటాడు. ఒక పట్టణాన్ని మన కోసం ఆయన సిద్ధపరిచాడంట, ఒక దేశాన్ని మన కోసం ఏర్పాటు చేశాడంట. పునాదులు గల పట్టణం అంటాడు భక్తుడైనటువంటి అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. పునాదులు గల పట్టణం కోసం ఆయన నిరీక్షించి ఆయన పొందుకున్నట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. పిల్లల, హెబ్రీ రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటను ఒకసారి ధ్యానించుకుందాం. 11వ అధ్యాయం. ఈ లోకంలో మనము భూమి మీద పరదేశులము యాత్రికులు అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారి మృతిని ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేలా మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండడు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారు వారి దేవుని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడలేనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు.
పిల్లలు గమనించండి. కాబట్టి మన కోసం దేవుడు అశాశ్వతమైన లోకంలో ఉన్నాము కాబట్టి శాశ్వత రాజ్యాన్ని మన కొరకుగా ఒక పట్టణాన్ని సిద్ధపరిచి మన కోసం ఒక శ్రేష్టమైన దేశాన్ని ఏర్పాటు చేశారు, పట్టణాన్ని ఏర్పాటు చేశారు, గృహాలను ఏర్పాటు చేశారు. మీకోసం స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నానని యోహాను సువార్తలో మాట్లాడితే, మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నానని మాట్లాడాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అనుకుంటున్నాను, 14వ అధ్యాయం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెబుదును, మీకు స్థలం సిద్ధపరచబడుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుకు మిమ్మల్ని తీసుకొని పోతున్నాను. నేను వెళ్ళుచున్న స్థలంలో ఒక మార్గం మీకు తెలియనని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మన కోసం పరలోక పట్టణాన్ని సిద్ధపరిచి మనలను ప్రత్యేకమైన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేస్తున్న మనల్ని స్థిరపరుస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు. కాబట్టి మన ప్రభు వారు మనల్ని కాబట్టి ప్రియులారా, మనలను స్థిరపరచడానికి సమర్థుడు, శక్తిమంతుడు అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, రెండోది మనం గమనిస్తే ప్రభువారి యొక్క శక్తి ఏంటంటే మనల్ని స్వస్థపరచుటకు శక్తిమంతుడు. మత్తయి సువార్తలు మనం గమనించుదాం ప్రియులారా. మత్తయి సువార్త 2వ విషయం మనం గమనించుకుందాం ప్రియులారా. ఈ లోకంలో మహాశక్తి ప్రభు యొక్క బలం ఏంటి, ఆయన యొక్క శక్తి ఏంటంటే లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ ప్రదేశంలో ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశులు కూడి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువులు ఒక మనిషిని మంచం మీదము మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచినట్లు ప్రయత్నం చేసేది, కానీ జనులు గుంపు కూడి ఉన్నందున వారిని లోపలికి తెచ్చుటకు వాళ్ళు పడకపోయాను. కనుక ఇంటి మీద ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారిని మధ్యలో నుంచి అని దించిరి. ఆయన వారి విశ్వాసం చూసి, మనుషుడా, నీ పాపములు క్షమించబడిన వారితో చెప్పాను. 24వ వచనం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారికి అధికారం ఉంది. మీరు తెలుసుకోవాలని వారితో చెప్పి పక్షవాయుగల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పొచ్చున్నాను. వెంటనే వారి ఎదుట లేచి తను పన్నుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరుచి తన ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుతూ భయముతో నిండుకొనిరి. దేవునికి మహిమ కలుగుగా.
కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆయన యొక్క శక్తి యొక్క మహిమైశ్వర్యం ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉన్నదని గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, స్వస్థపరిచే అధికారము కలిగిన దేవుడు, పాపములు క్షమించే అధికారం కలిగిన దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనం తేటగా చూస్తున్నాం. ప్రియులు, ఆయన వద్దకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్య భాగంలో స్వస్థపరిచే అధికారం, పాపములు క్షమించే అధికారం కలిగిన దేవుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యములకు వచ్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశం అంతటి వ్యాపించిన విధమైన రోగముల చేతను వేదనల చేతను పిడిపడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్వస్థపరచు శక్తి కలిగినటువంటి వాడని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం తెలుసుకుంటున్నాం లేఖనాల ద్వారా. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అపరిమితమైన మహిమ ఐశ్వర్యం, శక్తి యొక్క మహిమ ఐశ్వర్యాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో మనం ఈ రోజున ధ్యానించుకుంటున్నాం పిల్లలు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, స్వస్థపరిచేటువంటి శక్తి కలిగిన వాడని దేవుని వాక్య భాగం, స్వస్థపరిచే అధికారము కలిగిన దేవుడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి రెండవది, ఆయన ఒకటి స్థిరపరచుట ఒక శక్తిమంతుడు, మనలను అన్ని విషయాలలో స్థిరపరచగలిగిన దేవుడు. రెండవది, స్వస్థత ఇవ్వగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన కోసం మనల్ని స్వస్థపరచడానికి ఆయన గాయములు పొందాడు, దెబ్బలు తిన్నాడు. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత అని పేతురు భక్తులు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే మొదటి పేతురు 2వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోటి కపటం లేదు, ఆయన దూషింపబడి ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అంతా మన పాపములను దాని మీద మోసుకొని పోయాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితేనే మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోదురు, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని పేతురు భక్తుడు రాస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడని, మన సమాధానమైన శిక్ష ఆయన మీద తండ్రిని దేవుడు మోపాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత అని దేవుని వాక్య భాగం చూస్తాం. కాబట్టి మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఇలా దెబ్బలు తిన్నాడు, గాయములు నొందాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ప్రభువారు ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన స్వస్థపరచు అధికారం కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడని మన లేఖనాలు చూస్తున్నాం. రెండవది ప్రియులారా, మనల్ని కాపాడుట కూడా సమర్థుడు అన్ని విషయాలలో. యూదా పత్రికలో భక్తుడైన యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా. కాబట్టి తొట్టిల్లకుండా కాపాడటానికి
జారిపడకుండా పాదములను కాపాడడానికి, మరణము నుంచి, పాతాళం నుంచి మనల్ని కాపాడటానికి, అగ్నిగుండం నుంచి కాపాడటానికి, ఈ లోకంలో ఆయన కునుకక నిద్రపోకుండా కాపాడుతున్నాడని దేవుని వాక్య భాగం ఉంటుంది. కీర్తన గ్రంథం 121లో నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. నీవు పగలు ఎండ దెబ్బయ్యను, రాత్రి వెన్నెల దెబ్బయ్యను నీకు తగులుదని ఆయన మనలను అంత శ్రద్ధగా, ఒక కన్ను పాప మనల్ని ఎలా కాపాడుతుందో తన రెక్కలలో, గాయాలలో మనం దాచుకుంటూ కాపాడుతున్నాడు. శత్రువు నుంచి కాపాడుతున్నాడు, వ్యాధుల నుంచి కాపాడుతున్నాడు, నరకం నుంచి కాపాడుతున్నాడు. ప్రతి అవసరత తీరుస్తున్నాడు, ఆకలి బాధలను తీరుస్తున్నాడు. తన గుప్పిలి విప్పమాలను పోషిస్తున్నాడు. సర్వ ప్రపంచ, సర్వ మానవుని, సర్వ ప్రాణికోటిని, జీవికోటి, ప్రతి జీవిని పోషిస్తున్నాడు, ప్రతి జీవిని కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన కాపాడుటకు సమర్థుడు, శక్తిమంతుడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడగలిగిన సమర్థుడు అని మాట్లాడు. ప్రియులారా గమనించండి, యూదా పత్రికలో భక్తులైన యూదా గారి ద్వారా రాస్తున్నటువంటి మాట, ఆయన కాపాడుటకు శక్తిమంతుడు, బలవంతుడు, కాపాడగలిగిన వాడు అని మాట్లాడుతున్నాడు. తన పిల్లల అరణ్యంలో వస్తుంటే కాపాడాడు, రాత్రి చీకటైతే వెలుగుగా ఉండి కాపాడాడు, అగ్నిస్తంభముగా ఉండి కాపాడాడు, పగలు ఎండగా వస్తుంటే మేఘస్తంభముగా ఉండి కాపాడాడు, సముద్రం వస్తే సముద్రాన్ని చీల్చి తన పిల్లలను ధరికి చేర్చాడు, శత్రువులను వస్తుంటే వెనక శత్రువులను నీటమని చేశాడు, ఆకలైతే అరణ్యంలో ఆహారాన్ని, మన్నాను కురిపించి పోషించాడు. కాబట్టి దాహం అయితే దాహాన్ని తీర్చి, ఈ విధంగా ఆయన హీఈస్ ద ప్రొటెక్టర్. ఆయన కాపాడుతూ ఉన్నాడు, తోడుగా ఉండి కాపాడు. నీడగా నేను నీకు తోడుగా వస్తాను మోషేకు వాగ్దానం చేసి తన పిల్లలను పాలు తినలు ప్రవహించే దేశాన్ని వచ్చేంత వరకు కాపాడుతున్నాడు. వచ్చిన తర్వాత కూడా తానే కాపాడాడు. కాబట్టి కునుకక నిద్రపోకుండా మనల్ని ఆయన కాపాడుతున్నాడు, తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు, తోడేళ్ల బారిన పడకుండా కాపాడుతున్నాడు, అబద్ధ ప్రవక్తల బారిన పడకుండా కాపాడుతున్నాడు, మోసగాళ్ల బారిన పడకుండా కాపాడుతున్నాడు, నరకానికి వెళ్లకుండా కాపాడుతున్నాడు. నిన్ను కాపాడుటకు, తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తిమంతుడని లేఖనాల ద్వారా చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ఒకటి, స్థిరపరచుటకు శక్తిమంతుడు, స్వస్థపరచుటకు శక్తిమంతుడు, నిన్ను కాపాడటకు శక్తిమంతుడు. 3 విషయాలు మనం గమనించాం పిల్లరా. 4వ విషయం, నిన్ను దేవుని యొద్దకు తీసుకొచ్చుట కూడా శక్తిమంతుడు. యోధా పత్రికలోనే 1:24-25లోనే ఆ మాటలోనే ఒకసారి చూద్దాం పిల్లరా. శక్తిగల మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారములు పూర్వములకు, ఇప్పుడు సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగలగా మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును, ఇప్పుడు సర్వయుగములకు కలుగునుగా అంటాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనలను దేవుని యొద్దకు తీయటానికి, ఆయన దేవుని ఎదుట నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు. దేవుని వాక్యం అంటుంది, మన హృదయం మన మీద దోషారోపణ చేయనేలా మనము దేవుని ఎదుట శక్తి గలవారమవుతూ నిలబడటానికి. దేవుని ఎదుట నిలబడాలంటే మనకు వస్త్రాలు కావాలి. దేవుని ఎదుట నీవు దిగంబరిగా కనపడకుండా
నీ దిశములకు నువ్వు కనపడకుండా నీ వస్త్రములు సంపాదించుకోమన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని చూడాలంటే పరిశుద్ధత కావాలి. దేవుని ఎదుట మనం నిలబడాలంటే పరిశుద్ధత కావాలి, ప్రామాణికం అన్నమాట. మహిమ వస్త్రాలు కావాలి, మనం సిద్ధపడి ఉండాలి. తండ్రి, ఈ విధంగా మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయనే మన కోసం బలిగా అర్పించబడి తన స్వరక్తం తీసుకుని పరిశుద్ధంలో ప్రవేశించి మనం నీతిమంతులుగా తీర్చాడు, మనం పరిశుద్ధపరిచాడు, మనకు మహిమ వస్త్రాలు ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచి దేవుని ఎదురు తీసుకువెళ్తున్నాడు. తన మహిమ ఎదుట మనం నిర్దోషులుగా నిలబెట్టడం శక్తి కలిగినటువంటి. అవును ప్రియులారా, మనల్ని ఆయన ఎదుట తీసుకువెళ్ళటానికి ఆయనే శిలువలో గొర్రెపిల్ల వలె బలిగా అర్పించబడ్డాడు, రక్తాన్ని చిందించాడు, తన పరిశుద్ధ రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. మన పాప విమోచన కోసం, పాప క్షమాపణ కోసం, మనల్ని పరిశుద్ధపరచడానికి కోసం, దేవుని యొద్దకు తీసుకెళ్ళటానికి కోసం తన ఎంతగానో శ్రమను అనుభవించాడు. అలాంటి మన ప్రభువారు అలా వేదన అనుభవించి మనల్ని సమాధి చేయబడి తిరిగి లేచే శక్తిని అందుకొని మనలను దేవుని ఎదుటకు తీసుకెళ్ళడానికి శక్తి గలవాడుగా ఉన్నాడు. నిర్దోషులుగా తీసుకెళ్ళటానికి, తన మహిమ ఎదుటకు తీసుకెళ్ళటానికి శక్తివంతుడుగా ఉన్నాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి 4వది, ప్రియ దేవుని బిడ్డలారా, తన ఎదుటకు తీసుకెళ్ళినటువంటి సమర్థుడైనటువంటి ప్రధాన యాజకుడు, ప్రధాన కాపురి, ప్రియ స్నేహితుడు మన దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. పిల్లలు గమనించిన, ఒకటి, స్థిరపరచుటకు శక్తిమంతుడు, స్వస్థపరచుటకు శక్తిమంతుడు, కాపాడుటకు శక్తిమంతుడు, తన ఎదుట దేవుని ఎదుటకు తీసుకున్నటకు శక్తిమంతుడు. 4, 5వది పిల్లల రక్షించుటకు శక్తిమంతుడు, సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడని మనం కీర్తన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పిల్లల ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మాట్లాడుతూ సంఘానికి, ఎబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లల 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన ద్వారా తన యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పిల్లల పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరగా ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. పిల్లల గమనించండి ప్రియమైన వారులారా, శక్తిమంతుడు సంపూర్ణంగా రక్షించడం శక్తిమంతుడు అంట, నిరంతరం ఉన్నవాడంట, నిరంతరం యాజకత్వం కలిగిన వాడు, నిరంతరం జీవించేవాడు, నిత్యత్వంలో నిత్య జీవానికి కారకుడు, నిత్యాశ్రయ దుర్గము, నిత్య జీవము గలవాడు, నిత్య శక్తిమంతుడైనటువంటి మన ప్రభువారు నిరంతరం యాజకత్వం కలిగిన వాడై తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షం మనం విజ్ఞాపన చేయొచ్చు. ఎవరైతే ఆయన ద్వారా దేవుని నమ్ముకుంటారో, ఆయన నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆయనను కలిగి ఉంటారో, తప్పకుండా ఆయన ద్వారా వచ్చే వాళ్ళందరి కోసం విజ్ఞాపన నిరంతరం జీవిస్తున్నాడంట. విజ్ఞాపన వాళ్ళని ఆయన ద్వారా తన తండ్రి దగ్గరికి వచ్చే వారందరి కోసం నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు, నిత్యము జీవించి ఉన్నాడని మాట్లాడుతున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడని మాట్లాడు. కాబట్టి మనల్ని రక్షించుటకు శక్తిమంతుడు, మానవాళిని నరకం నుంచి, పాపముల నుంచి, మరణము నుంచి, పాతాళం నుంచి, ఆరని అగ్నిగుండం నుంచి రక్షించుటకు
ఆయన ఒక్కడు మాత్రమే సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడంట. కాబట్టి నిత్యము జీవిస్తూ ఉన్నాడంట. నిత్యము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొద్దకు వచ్చే వాళ్ళందరికీ విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవిస్తూ నిత్య రక్షణకు కారకుడిగా ఉన్నాడని దేవుని వాక్య భాగం సెలవిస్తున్న పిల్లరా. నిత్య రక్షణకు కారకుడు, రక్షించుటకు శక్తి కలిగిన వాడని దేవుని వాక్యం. నశించిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, లేఖనాలు సెలవిస్తున్నాయి. పాపులను రక్షించుటకు ఈ లోకానికి ఆయన వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైన తిమోతి 1:15 ఆయన మాట్లాడుతున్నాడు. లోక 19:10 ప్రకారం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు శక్తిమంతుడు, పాపులైన వారిని రక్షించుటకు శక్తిమంతుడు. యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో గమనిస్తే పాపములను తీసివేయటం కూడా ప్రత్యక్షమాడు. పాపములను తీసివేయగలిగిన శక్తిమంతుడు. 8వ వచనంలో 3:8 మాట్లాడుతూ యోహాను పత్రికలో ఆయన అన్నాడు, అపవాది క్రియలను లయము చేయగలిగిన శక్తిమంతుడు. ప్రభువు తన ప్రాణ శిలువ బలి యాగం ద్వారా సాతాను మీద అధికారం పొందుకొని సాతానును శిలువలో చితుకుపడించి పిల్లరా అపవాది క్రియలను లయము చేయగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి నిరంతరము అన్ని విషయాల్లో రక్షించుటకు శక్తిమంతుడు. పాపుల నుంచి పాపము అనేటువంటి పాపి అనేటువంటి స్థితి నుంచి, పాపాల నుంచి, నరకం నుంచి, మరణం నుంచి, పాతాళం నుంచి, సాతాను నుంచి రక్షించగలిగిన సమర్థుడుగా ఉండి మనం రక్షిస్తూ ఉన్నాడు. ఇచ్చే రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. 7వది మనం గమనిస్తే పిల్లరా, ఆదరించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదరించలేరు, కానీ ద్వేషిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు. యోబును బాధించిన స్నేహితులు బాధించినట్లు బాధిస్తే బాధలకి కర్తలు కానీ వాళ్ళు ఆదరణకు కర్తలు కాదని ప్రభువారు యోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు కూడా అలానే ఉంటారు. ఒకని తల్లిని వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని మాట్లాడుతున్నాడు. యెషయా 66:12 రీతిగా పిల్లరా ఆదరించుట మంచిది అంటాడు ఆయన. కొరింథీ పత్రికలో కొరింథీలు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక కూడా 4వ మాట్లాడుతూ ఆదరించుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ రోజు మనం గమనిస్తే ఈ లోకంలో ఆయనలాగా ఆదరించేవారు ఎవరు లేరు. ఆయన మన ఆదరణకర్త, ఆయన సత్యస్వరూపైన ఆత్మ. తిరిగి వెళ్ళి పరిశుద్ధాత్మ మన కోసం పంపించి ఆదరణకర్తగా మనం పంపించి ఈ లోకంలో మనను ఎవరు తోడు లేని మనకు ఆయన ఆదరణకర్తగా ఉండి ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సర్వసత్యం నడిపిస్తున్నాడు, నీతిలో నడిపిస్తున్నాడు, పాపం తీర్పును వచ్చి బోధిస్తున్నాడు, సర్వసత్యంలో నడిపిస్తున్నాడు, ఆదరణకర్తగా ఆదరిస్తున్నాడు, కన్నీటిని తుడుస్తున్నాడు. అందుకే కన్నీటి ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తుందని మాట్లాడిన ప్రియ ప్రభువు ఆదరించుటకు శక్తిమంతుడు. 7వది మనం గమనిస్తే నరకమును తప్పించడం కూడా శక్తిమంతుడు. లూకాసువార్త 12:5 మాట్లాడుతూ లూకా గారు పరిశుద్ధాత్మ చేత రాస్తున్నటువంటి మాటలు, దేహమును చంపిన తర్వాత ఏమి చేయలేని వారికి మీరు భయపడవద్దు కానీ అంటున్నాడు. దేహమును చంపిన తర్వాత నరకంలోకి త్రోయగల వారికి భయపడు అంటున్నాడు. యెషయా గ్రంథంలో మీరు భయపడవలసిన వాడు యెహోవాకే మీరు భయపడాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా మనుషులకు భయపడవద్దు, సమస్యలకు భయపడవద్దు, సాతానుకు భయపడవద్దు, లోకానికి భయపడవద్దు, కరువు కట్టడానికి భయపడవద్దు, మరణానికి భయపడవద్దు. మనం భయపడవలసింది మన ప్రభు అయిన
నరకములోకి త్రోయగలిగినటువంటి దేవునికి భయపడనని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎవరికి భయపడుతున్నాను? కాబట్టి ప్రియులారా, ఆయన అంటాడు, నరకమును తప్పించగలిగిన సమర్థుడు. రెండవ మరణానికి త్రోయగలడు, నేను తప్పించగలడు. ఆయన సర్వాధికారం పొందినటువంటి వాడు. అలాంటి ప్రభువు ఆయన యొక్క శక్తి యొక్క మహిమైశ్వర్యము మనం తెలుసుకోవాలనే తన ప్రియకుమారుని సమస్త శ్రమలకు అప్పచెప్పి ఆయన అన్నాడు, తన కుడిపార్శ్వన కూర్చోపెట్టుకుని వినడం లేకుండా ఉంటుంది. ఎఫ్ఎస్సీ పత్రిక ఒకసారి చూసి ముగించుకుందాం. తన శక్తి యొక్క అపరిమితమైన మహిమైశ్వర్యముల గురించి ప్రభు మాట్లాడుతూ, పిల్లలు గమనించండి, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. మరొకసారి పైన చూద్దాం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమస్వరూపి తండ్రి తను తెలుసుకున్నట్టుగా మీకు ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనను మిమ్మల్ని విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్త ఆధిపత్యము అధికారము శక్తి కంటే ప్రభుత్వము కంటే యుగమందు మాత్రమే రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఇచ్చుగా పరలోకమందు తన కుడిపార్శ్వన కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనకు సంఘములకు శిరస్సుగా నియమించును. ఆ సంఘం ఆయన శరీరము సమస్తం పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్తి. పిల్లలు గమనించండి, సమస్త అధికారము కంటే ఆధిపత్యము కంటే ప్రభుత్వము కంటే తన నామమును ఎంతగానో హెచ్చించి పరలోకమందు తన కుడి పార్శ్వన కూర్చొని పెట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడు. పిల్లలు కాబట్టి రాత్రి దినాన పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాను. ఆయన నేను నరకము నుంచి తప్పించగల శక్తిమంతుడు. పిల్లలు గమనించండి, కొన్ని మాటలు మనం ఈరోజు ప్రభువు యొక్క మహాశక్తి, ప్రభు యొక్క మహాశక్తిని మనం గ్రహించాలని, దేవుని యొక్క మహాశక్తిని మనం తెలుసుకోవాలని ఈరోజు మనం ధ్యానించున్నాం. పిల్లలు గమనించండి, ఆయన యొక్క అపరిమితమైన శక్తి ఏంటో, ఆ మహిమైశ్వర్యం ఏంటో, ఆ బలాతిశయం ఏంటో, దేవుని యొక్క ప్రభువారి యొక్క శక్తి ఏంటో మనం నేర్చుకున్నాం. పిల్లలు ఒకటి, ఆయన ఈ లోకములో మనం స్థిరత్వం లేని మన జీవితాన్ని, స్థిరత్వం లేని మన పరిస్థితులను స్థిరపరచుటకు శక్తిమంతుడు, బలపరచుటకు శక్తిమంతుడు కదా. ప్రభు మమ్మల్ని స్థిరపరిచి బలపరచును అని రోమపత్రికలో కూడా మాట్లాడుతున్నాడు. రెండవది, స్వస్థపరచుటకు శక్తిమంతుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ బాగు చేసి, ఏ భేదం లేదు, అందరినీ బాగు చేసి స్వస్థపరిచే శక్తి కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసు. మూడవది మనం గమనిస్తే, ప్రభునందు ప్రియులారా, కాపాడుటకు శక్తిమంతుడు. ఏ విషయంలో ఎక్కడి నుంచి, నరకము నుంచి కాపాడగలిగినాడు. ఆయన కాపాడుట కూడా శక్తిమంతుడు. నీ కొనుకగా నిద్రపోకుండా నేను కాపాడుతున్నాను. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా కాపాడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలోనైనా, సముద్రంలోనైనా అగ్నిలోనైనా కాపాడగలడు. తన పిల్లలు అగ్నిలో పడినప్పుడు వారిని కాపాడిన దేవుడు, జలములలో పడి వెళ్ళవలసి వచ్చినప్పుడు కాపాడిన దేవుడు. కాబట్టి వాళ్ళతో వాగ్దానం చేసే గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు, మీరు జలములో పడి వెళ్ళినా అవి నిన్ను ముంచుతాను, అగ్నిలో పడి వెళ్ళినా అవి నేను కాల్చుతాను అని వాగ్దానం చేసి కాపాడుతున్న శక్తిమంతుడు, కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు మన ప్రభువైన యేసు. నాలుగోది మనం గమనిస్తే పిల్లరా, దేవుని ఎదుటకు తీసుకెళ్ళగలిగిన శక్తివంతుడు.
దేవుని ఎదుట నిర్దోషంగా నిలబెట్టకు శక్తిమంతుడు, నిలబెట్టుటకు శక్తి కలిగినటువంటి వాడు. ఐదోది గమనిస్తే ప్రియులరా, ఆదరించుటకు శక్తి కలిగినటువంటి వాడు. ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా ఆదరిస్తాను అన్నాడు. మనుషులు ఆదరించలేరు, కానీ ఆయన ఆదరణకర్త మనల్ని ఆదరిస్తున్నాడు. సర్వసత్యం నడిపిస్తున్నాడు, కడ వరకు నడిపిస్తున్నాడు, పరలోకం వరకు మనల్ని నడిపిస్తాం అన్నాడు. పిల్లలు గమనించండి, రక్షించుటకు, సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడు, శక్తిమంతుడు, మహాశక్తి. ప్రభువారికి ఉన్న మహాశక్తిని నిన్ను నన్ను రక్షించుటకు సమర్థుడు. పాపాల నుంచి, మరణము నుంచి, నరకము నుంచి, సాతాను నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి నిన్ను కాపాడగలిగిన, రక్షించగలిగిన సమర్థుడు. నశించిన నేను రక్షించాడు, పాపి అయిన నేను పరిశుద్ధుడిగా మార్చాడు, నీ పాపములను ప్రక్షాళన చేశాడు, అపవాది క్రియలను లయం చేశాడు, నిన్ను లోకము నుంచి రక్షించాడు. లోకరక్షకుడు, రక్షించుటకు సమర్థుడు. ఏడోది మనం గమనిస్తే ప్రియులరా, ఆయన ఎదుట రేపు మనం చేసిన దేహంతో జరిగించిన వాటి క్రియలకు ప్రతిఫలం అనుభవించినట్లుగా ప్రియులరా. కాబట్టి మీ క్రియలను చక్కపరచుకో, మీ మాటలు చక్కపరచుకోమన్నాడు. వాటికి మీరు తీర్పు పొందుతారని మాట్లాడాడు. రేపు దవడ సింహాసనం ఎదుట ప్రపంచానికి వృద్ధులందరూ తిరిగి లేచిన తర్వాత ఆయన దవడ సింహాసనం మీద కూర్చుని సర్వమానవాళ్ళకి గ్రంథాలు వెప్పడినప్పుడు వాటిలో మనం చేసిన దాన్ని బట్టి గ్రంథాల్లో చదివి వాటికి మనకు శిక్షను, తీర్పు తీర్చడానికి శక్తిమంతుడు ఆయన. కాబట్టి తీర్పులోనే రాకుండా ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకుని శిక్షను తప్పించుకుందాం. రక్తంలో కడగబడి విశ్వాసం వచ్చి రక్షణ పొందుదాం. ఆయన మనకు ఇస్తున్నటువంటి ఆయన కృపను బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మనం బలవంతులు అయి ఉన్నాం. ఆయన శక్తిమంతుడు అని తెలుసుకొని ధైర్యం వహించుదాం. పోషించడానికి సమర్థుడు, కాపాడటకు సమర్థుడు, స్వస్థపరచడానికి సమర్థుడు, ఆదరించడానికి సమర్థుడు, నడిపించడానికి సమర్థుడు, కాపాడటకు సమర్థుడు, స్థిరపరచడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, దేవుని ఎదురు తీసుకెళ్ళడానికి సమర్థుడు, తీర్పు తీర్చడానికి కూడా సమర్థుడు. జాగ్రత్త కలిగి ఉందాం. ప్రభు ఈ మాటలు మనం ఇక్కడ దీవించగా. ఆమేన్, ఆమేన్.